ఈ నెల 29న మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో 10 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం యూపీ ప్రభుత్వం 12 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక ఘాట్ సిద్ధం చేస్తుంది. ఆ రోజున వీఐపీ జోన్ ఉండదని, ప్రముఖులకు అదనపు ఏర్పాట్లు ఉండవని తెలిపింది. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. నిన్న టెట్ ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసింది. ఈ వేళ నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొంది. తెలంగాణలో రేపటి నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కొత్తగా పాస్బుక్లు పొందిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వారి కోసం రైతు భరోసా సైట్లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. గతంలో రైతు బంధు రాని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోపడటాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఇది ముమ్మాటికి సిగ్గుపడాల్సిన విషయమని, కాంగ్రెస్ నేతల అహంకారానికి పరాకాష్ఠని మండిపడ్డారు. ఈ ఘటనపై పొంగులేటి కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కాంక్రీట్ మిక్సర్ ట్రక్కు 2 యువతులను బలికొంది. అతి వేగంగా వచ్చి ఓ కోడెల వద్ద కంట్రోల్ తప్పి బోల్తా కొట్టింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న 2 యువతులు మృతి చెందారు. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు ఇక నుంచి ఆర్థిక సహాయం చేయొద్దని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, అభివృద్ధి, ఎమర్జెన్సీ రిలీఫ్ కోసం అమెరికా ప్రతి ఏడాది $50 బిలియన్ల ఖర్చు చేస్తుంది. తాజాగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో అమెరికా ఖజానాకు ఈ నిధులు ఆదా కానున్నాయి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ వక్రీకరించడం శోచనీయమని హరీష్ రావు అన్నారు. గోదావరి జలాలను ఏపీ తరలించకపోతుంటే ప్రభుత్వం నిద్రపోతుందని ప్రశ్నించారు. నా ప్రెస్ మీట్ తర్వాత మేల్కొని మొన్నటి డేటుతో ఇవాళ లేఖ విడుదల చేసినందుకు ధన్యవాదాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. గత 5 రోజుల నుంచి ఎస్వీసీ ప్రొడక్షన్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, మైత్రి మూవీ మేకర్స్ రవి, నవీన్, మ్యాంగో మీడియా ఓనర్ ఇళ్లు, కార్యాలయాలపై రైడ్స్ జరిగాయి. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన చీనా వంతెనపై వందే భారత్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. త్వరలోనే ప్రయాణికులకు ఇది అందుబాటులోకి రానుంది. ఇంజనీరింగ్ అద్భుతంగా పిలిచే ఈ బ్రిడ్జి పొడవు 1315 మీటర్లు కాగా, ఎత్తు సముద్ర మట్టం నుంచి 359 మీటర్లు. దీనివల్ల జమ్మూ కాశ్మీర్ మధ్య ప్రయాణం సులభం అవుతుంది. అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించబోమని ఏపీ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి తెలిపారు. వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే దివ్యాంగులకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నట్లు వివరించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, అర్హులందరికీ పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ కీలక నేత జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. కాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న వీఎస్ఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈయన పదవీకాలం 2028 వరకు ఉంది. రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం జగన్ కు తెలిసి జరిగిందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. కేసులను పక్కదారి పట్టించేందుకే ఈ డ్రామా. చంద్రబాబుతో విభేదాలు లేవంటే నమ్మేంత పిచ్చోళ్లు కాదు ప్రజలు. చంద్రబాబు కుటుంబాన్ని నువ్వు అన్న మాటలు మర్చిపోను, నిన్ను క్షమించను అని ట్వీట్ చేశారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో రేపు వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ రోజు రాత్రి నుంచి ఎలాంటి జంతువులను వధించరాదని, అన్ని చికెన్, మటన్, చేపల మార్కెట్లు రేపు మూసివేయాలని ఆయా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్లో 6 నెలల పాటు యాంటీ రెట్రోవైరల్ థెరపీ కేంద్రాల ద్వారా చికిత్స పొందిన హెచ్ఐవి బాధితులకు ప్రభుత్వం నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో కొన్న ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ వాహనాలను ప్రారంభించారు. తిరుమలలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 57,655 మంది దర్శించుకోగా హుండీ ఆదాయం 2.73 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. మరోవైపు ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.